హైడ్రా పేరు చెప్తేనే హైదరాబాద్ ఇప్పుడు జనం చాలా భయపడే పరిస్థితి ఉంది. హైదరాబాద్ కాస్త హైదరాబాద్ అయిపోయే పరిస్థితి ఉంది. గతంలో హైదరాబాద్‌లో ఎక్కడైనా లేక్ వ్యూ పాయింట్లు, లేక్ ఇన్‌సైడ్ పాయింట్లు, లేక్ బిఫోర్ పాయింట్లు, లేకపోతే లేక్ నియర్ పాయింట్స్ అంటూ రకరకాల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వారు ఇప్పుడు లేక్ అనంగానే భయపడే పరిస్థితి ఉంది. లేక్ దగ్గర ఎలాంటి కట్టడాలైనా లేకపోతే లేక్స్ చెరువుల ఆక్రమణలు, లేకపోతే నాలాల ఆక్రమణలు, ఇతరత్ర మంచినీటి చెరువులు, లేకపోతే నీటికి సంబంధించిన స్థలాలను ఏమాత్రం కబ్జా చేసి అక్కడ వెంచర్లు వేసిన వాళ్ళకైతే ఇప్పుడు భయం పట్టుకుంది. అసలు హైడ్రా ఎలా పనిచేస్తుంది ఏంటి అన్నదైతే భయంతో ఉంది. దానికి కూడా రంగనాథ్ లాంటి ఒక అగ్రెసివ్ అధికారి, డైనమిక్ అధికారిని పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించి దానికి అధికారాలు కట్టబెట్టి ముందుకు వెళ్ళడంతో ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కూడా తగ్గుముఖం పట్టింది. చాలా ఈ నెలలోనే హైడ్రా ఆక్రమణలు మొదలైన తర్వాత నుంచి సుమారుగా 3,000 కోట్ల రూపాయల వ్యాపారం అయితే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గినట్లయితే తెలుస్తోంది. కొనాలి అనుకున్న వాళ్ళు, లేకపోతే లేక్ వ్యూలు, లేకపోతే ఇతరత్ర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా అడ్వాన్సులు వెనక్కి తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ సంబంధించి ఇది చాలా పెద్ద దెబ్బ అని అయితే చెప్తున్నారు. మరో పక్క అయితే హైడ్రాకి సంబంధించి కొన్ని వెనకడుగులు కూడా ఈ మధ్యలో కనిపిస్తున్నాయి. నివాసం ఉంటున్న భవనాలను మేమేమీ చెయ్యం వాటిని, కాకపోతే నిర్మాణంలో ఉన్న కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్స్ని అయితే ఖచ్చితంగా ఏమాత్రం తొలగింపులు ఖచ్చితంగా ఉంటాయి. మా దగ్గర ఉన్న విశేష అధికారాలను ఉపయోగించి అయితే వెంటనే తొలగిస్తామని అయితే చెప్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పేదలున్న ఇళ్లను కూడా తొలగించడం అనేది ఇప్పుడు కొంచెం వివాదానికి దారితీసే అంశం అవుతుంది. సామాజికంగా, రాజకీయంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేందుకు బీఆర్ఎస్కి ఇది మంచి అస్త్రం అయితే అవుతుందని అయితే అనిపిస్తోంది. అంటే వచ్చే ఎన్నికలకు హైడ్రా లాంటి ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చి మొత్తం అతలాకుతలం చేశారు, రియల్ ఎస్టేట్ని అతలాకుతలం చేశారు, ఇటు పేదల యొక్క బతుకుల్ని అతలాకుతలం చేశారు అని అయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి హైడ్రాకు సంబంధించి ఇప్పుడిప్పుడే మొదట్లో చాలా అగ్రెసివ్గా వెళ్ళారు అధికారులు. అయితే దాని తర్వాత కాస్త నెమ్మదించారు. ఇప్పుడు తాజాగా అయితే నిర్మాణంలో ఉన్న వాటిని మేము తొలగిస్తాం తప్పితే పూర్తిగా అక్కడికి వచ్చి నివాసం ఉంటున్న వారిని ఏమాత్రం ఖాళీ చేయించి వాటిని తొలగింపులు అవి చేయమని చెప్తున్నారు. అయితే హైడ్రా ముందుకు వెళ్తుందా లేదా అనేది పక్కన పెడితే హైడ్రాకి సంబంధించి చాలా న్యాయపరమైన అంశాలు, సామాజిక అంశాలు, మళ్ళీ రాజకీయపరమైన అంశాలు కూడా కొన్ని పేదల భూములను తొలగిస్తే దానికి రాజకీయపరమైన అంశాలు కూడా తోడయ్యే అవకాశం ఉంది. దీనిని రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కొనబోతున్నారు? హైడ్రా యొక్క ఉద్దేశం అయితే ఒక జర్నలిస్ట్గా చాలా మంచిది. హైదరాబాద్ కానీ, చెన్నై కానీ విలయానికి ముఖ్యంగా చెరువుల పారుదల లేక, నాలాల పారుదల లేక, సాగునీటి పారుదల ఉన్న ప్రాంతాల్లో ముఖ్యంగా నిర్మాణాలు నిర్మించడం వల్ల ఏమవుతుందంటే దానికి అనూహ్యంగా వరద పుంజుకున్నప్పుడు, నీరు ఎక్కువగా వచ్చినప్పుడు దాని యొక్క ప్రవాహం వివిధ రకాలుగా వెళ్ళిపోయి ముంచెత్తుతుంది. సో ఇదే ఇప్పుడు నిర్మాణాలు ఇష్టానుసారం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఇలాంటి వ్యవస్థ బుడమేరులో తీసుకువస్తారు, హైడ్రా లాంటి వ్యవస్థ అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు హైడ్రా లాంటి వ్యవస్థను హైదరాబాద్ లాంటి పెద్ద ప్రాంతానికి పరిమితం చేయడంలో చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తే ఇది ఇంకా దారుణమైన రాజకీయ మలుపులు తిరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి ఈ హైడ్రాని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతారు, భవిష్యత్తులో దీనివల్ల ఆయనకి ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, ఎలాంటి రాజకీయ మలుపులు తిరుగుతాయి అన్నదైతే ఖచ్చితంగా వేచి చూడాల్సిన కీలకమైన అంశం అని నాకు అనిపిస్తోంది. థ్యాంక్ యూ.